వామ్మో! చాలా కష్టం. ఈ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీక్ టెస్ట్ లో ఏసీ లేకుండా నేను పడే టార్చర్ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎంత రేంజ్ ఇంపాక్ట్ వస్తుందో కూడా చెప్తాను. మీ అందరికి తెలుసు కదా రేంజ్ ఇంపాక్ట్ టెస్ట్ అని చేస్తున్నామని. ఫస్ట్ ఎపిసోడ్ లో మనం బేస్ లైన్ ఒకటి సెట్ చేసాము. ఆల్రెడీ సెట్ చేసిన బేస్ లైన్ ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ గా సేమ్ కైండ్ ఆఫ్ డ్రైవింగ్, సేమ్ వెహికల్, సేమ్ డిఫాల్ట్ డ్రైవింగ్ మోడ్, బట్ ఓన్లీ చేంజ్ ఈస్ నో ఏసీ దిస్ టైమ్. 1-2 కిలోమీటర్స్ తిరిగాను, ఆల్రెడీ నాకు మొత్తం వేడిగా చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. లాస్ట్ టైం మనం 14% తో సేమ్ రూట్ కవర్ చేసాం అనమాట. సో లెట్ us see at the end of the trip ఎంత పర్సెంట్ లో వితౌట్ ఏసీ కవర్ చేస్తాం అన్నది. 80 మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. టైం ట్రావెల్ చేసినట్టు లైట్ ఫుట్ డ్రైవ్ చేస్తున్నాను, కానీ చెమటలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. అసలు ఎందుకు ఈ టెస్ట్ అంటే, ఎప్పుడన్నా నిజంగా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏమన్నా వస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని తప్ప ఏమి కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూద్దాం ఎంత డిఫరెన్స్ వస్తుంది అన్న చిన్న క్యూరియాసిటీ అంతే. ఫ్యాన్ కూడా లేకుండా ఇంకో 1 hour ట్రావెల్ చేయడం చాలా కష్టం. సో లెట్ మీ డూ వన్ థింగ్. ఆన్ చేసి ఏసీ ఆఫ్ చేసేస్తాను. మొత్తం ఓన్లీ ఫ్యాన్ ఒకటే ఆన్ చేశాను. వామ్మో! చాలా కష్టం. ఫ్యాన్ ఆన్ చేసుకుని వెళ్తాను. సో చూద్దాం. స్టార్ట్ చేసి 20 minutes కూడా అవ్వలేదు, ఇంకో 1 hour మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయ్యో బాబాయ్, అసలు ఎట్టి పరిస్థితిలో ఏసీ ఫ్యాన్ రెండు లేకుండా ట్రావెల్ చేయలేమన్నమాట. హైవే ఎంటర్ అయ్యేసరికి మనకు వచ్చిన ఫిగర్స్ ఇవి. ఆల్మోస్ట్ సిమిలరే ఉండుంటాయి ప్రీవియస్ దానికి ఇప్పటికి. మనం బేస్ లైన్ కన్నా కూడా ఐ థింక్ వీ విల్ బి ఏబుల్ టు గెట్ మంచి రేంజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో చూద్దాం. హైవేలో 80 మెయింటైన్ చేసుకుంటా పోయి ఆగక తప్పట్లేదు. 62 kilometers తర్వాత వితౌట్ ఏసీ మనకు వచ్చిన రేంజ్ ఇది అనమాట. నెక్స్ట్ ఇంకో 8 kilometers ట్రావెల్ చేస్తాను ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత. బ్రీఫ్ 5 minutes బ్రేక్ తర్వాత వీఆర్ బ్యాక్ విత్ ద డ్రైవ్. ఎవ్రీడే మనం ఇక్కడికి వచ్చేసరికి 13% ఛార్జింగ్ యూజ్ అవుతుంది. ఈ రోజు చూసుకుంటే ఐ థింక్ 12% ఛార్జింగ్ యూజ్ అయింది. ఒక 1% ఎంత డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇంత కష్టపడి 1% గురించి తిరగడం అన్నది అవసరమా అంటే ఐ డోంట్ నో. 1.5 hour నుంచి ఈ చెమటలు కక్కుంటూ ఏసీ లేకుండా ఫ్యాన్ ఆన్ చేసుకుని మనం 70 kilometers రోజు ట్రావెల్ చేసే రూట్ ట్రావెల్ చేస్తే మనకి వచ్చిన డిఫరెన్స్ less than 1%. ఈ 1% గురించి ఇంత కష్టపడి ట్రావెల్ చేసినందుకు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ థాట్ ఒక 1-2-3% అయినా మనం ఈరోజు సేవ్ చేస్తాము అని నేను అనుకున్నాను. బట్ ఈ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ద ఏసీస్ బికేమ్ సో ఎఫిషియంట్ దట్ ఈ టెంపరేచర్ లో అసలు ఇష్యూ లేదేమో. అసలు నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు యాక్చువల్ గా. సేమ్ సిమిలర్ గా లాస్ట్ టైం ఎట్లయితే డ్రైవ్ చేశానో అట్లనే డ్రైవ్ చేయడానికి ట్రై చేశాను. సేమ్ 14% తోటే మనం ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 1% అటు ఇటు ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వర్త్ ఇట్ టు ట్రావెల్ వితౌట్ ఏసీ జస్ట్ to save any range. So the waste, that's my conclusion today, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం.